హలో టైమ్ 10:25 అవుతుంది. ఇంకెప్పుడు లేస్తావు ఇడియట్? పొద్దునే లేచి ఏం పీకాలి సుజీ డార్లింగ్? అందుకే పెళ్లి చేసుకో అంటున్నా. చేసుకొని అత్తమామలు ఏడుస్తున్నారని పొద్దున్నే లేవటం, మొగ్గుడు ఆఫీస్కి పోయే వరకు అన్నీ సర్ది పెట్టడం, మళ్ళీ సాయంత్రం వాడు ఎప్పుడొస్తాడని ఎదురు చూస్తూ డిన్నర్ అయిన తర్వాత వాడికి మూడు తెప్పించి మంచం మీద దొరలడం. అంతేనా? ఇంకేమైనా ప్రయోజనం ఉందా? నీ దాంట్లో నోరు పెట్టలేమే బాబు. దేంట్లో? అంటే నీ నోట్లో నోరు పెట్టలేమే. అయినా ఒకడు మన వెనకాల తిరగడం, పొగడడం, ఆ ఆనందంతో మనం వాడిని లాలించి అలాగే వాడితో మంచం మీద దొర్లడం, ఆ ఆనందం నీకేం తెలుసే? దానికి పెళ్ళెందుకే నా బుజ్జి డార్లింగ్. వీక్డేస్లో ఆఫీస్లో, వీకెండ్స్లో పబ్స్లో అలాంటి వాళ్ళు ఎదురు ఖర్చు పెట్టి మరీ దొరుకుతారు. నీ దానికి ధూళి ఎక్కువే, నీతో మాట్లాడలేము. నాలుకేగా? అవునవును, నాలుకే. నువ్వు ఒక్కదానివి సెన్సర్ వాళ్ళు ఫ్రీ చెయ్యేలా మాట్లాడతావు. ఆహా, నీకెలా అర్థమవుతుంది? సరే గాని రేపు మన సెలబ్రేషన్ చేసుకోవాలంటే ఈరోజు నైట్కే రిసార్ట్కి రీచ్ అవ్వాలి. అవును, రేపు జనతా కర్ఫ్యూ కదా, మనం ఈరోజు నైట్ వరకు రీచ్ అయితే సూపర్ ఉంటుంది. ఒక 30 minutesలో అందరినీ కాన్ఫరెన్స్ కాల్లో కలుపు. ఓకే దీపు, బాయ్. బాయ్ డార్లింగ్. హలో డేవిల్స్. హాయ్. హాయ్ సుజీ. హాయ్, హౌ ఆర్ యూ? యా, ఈరోజు మిడ్నైట్ కల్లా మనం రీచ్ అయిపోవాలి. రేపు ఫుల్ డే మనం ఎంజాయ్ చేసి అండ్ ఎల్లుండు అంటే 23rd మార్నింగ్ ఎవరి కొంపలికి వాళ్ళు రీచ్ అయిపోదాం. ఆ ఎంజాయ్ ఏంటో చెప్పమ్మా, మేం కూడా ప్రిపేర్ అవుతాం. ఏముంది, వండడం, తాగడం, తినడం, పడుకోవడం. హొసే సూజీ, నీకెప్పుడు పడుకోవడం మీదే ధ్యాస. వెయిట్ వెయిట్ వెయిట్, ఇవన్నీ రెగ్యులర్ ఐటమ్స్. ఇది కాదు, రేపు ఓన్లీ తినడం, తాగడం, ఎగరడం. ఎవ్వరి లోకల్ ఉండద్దు. మధ్య ప్రపంచం. అన్ని మర్చిపోయి ఆడాలి, పాడాలి, తాగాలి. ఓకే, ఎస్. రేపంతా మన అన్ని నేను అరేంజ్ చేస్తాను, మీరంతా వచ్చేయండి. ఓకేనా? ఓకే. హే, 1 minute. వచ్చేటప్పుడు అందరూ ఒక ఎక్స్ట్రా కాస్ట్యూమ్ తీసుకురండి, స్విమ్ సూట్తో సహా. ఓకే.